రెడీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఎప్పుడు తన ప్రెజెన్స్లో సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయిన దాంతో ఎటువంటి సంబంధం లేకుండా కంటిన్యూస్గా సినిమాలు తీసుకెళ్ళిపోతూ ఉండే హీరో అంటే నందమూరి బాలకృష్ణ గారే. సో ఇప్పుడు దాకా ఎన్నో పాత్రలో ఎన్నో విభిన్నమైన పాత్రలో చూసాం. బట్ ఎప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ గుర్తుండిపోయేదంటే పోలీస్ క్యారెక్టర్. ఎన్నో సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లో కనిపించి చాలా మంది సినీ ప్రేమికుల్ని ఆయన వైపు తిప్పుకున్నారనే చెప్పాలి. సో అలాంటి బాలకృష్ణ ఇప్పుడు NBK 111 అనే ఒక కొత్త టైటిల్తో ఆల్రెడీ గోపీచంద్ మల్లేనితో సినిమా అయితే తీస్తున్నారు. అది ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉంది, షూటింగ్ అయితే జరుపుకుంటుంది. అండ్ దాంతోపాటు విజయ్ ఆత్రేయతో దాంతోపాటు వివేక్ ఆత్రేయతో కూడా కొత్త సినిమాతో రాబోతున్నారు. దానికి ఆల్రెడీ ఆయన సైన్ చేసినట్లుగా, సినిమాకైతే యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడైతే న్యూస్ వస్తుంది. ఇన్ని లైనప్లో ఉన్న బాలకృష్ణ ఒక కొత్త సినిమాకి ఒప్పుకున్నట్లుగా, కథ నచ్చినట్లుగా, సో ఆ సినిమా మళ్ళీ ఇప్పుడు సెట్స్లోకి రాబోతున్నట్లుగా ఒక కొత్త న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. బట్ ఈ సినిమాకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే మన దగ్గర లేవు. సో ఇలాంటి ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్, పవర్ఫుల్ మూవీస్తో వెళ్తున్న బాలయ్య నెక్స్ట్ ఇన్ని సినిమాలు లైనప్ లో ఉన్నా కూడా నాంది యువ డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కూడా ఒక సినిమా అయితే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో నాంది సినిమా ఏ రేంజ్ లో ఉందో మనం చూసాం. అండ్ దట్టు అల్లర్ నరేష్ కి అదొక మైల్ స్టోన్ గా మిగిలిన సినిమా. ఆ టైంలో ఏ సినిమా లేని టైంలో, అసలు హిట్స్ లేని టైంలో నాందితో ఒక మంచి విజయాన్ని అందించాడు విజయ్. ఇప్పుడు బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ హీరోకి ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నాడని ప్రేక్షకుల్లో అయితే ఆసక్తి నెలకొంది. సో ఈ సినిమా కంప్లీట్లీ ఒక పోలీస్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతుందని, పోలీస్ ఒక యాక్షన్ ఫిలిం లో మళ్ళీ బాలకృష్ణని చాలా సంవత్సరాల తర్వాత చూడబోతున్నామని. ఎందుకంటే కమర్షియల్ హీరోగా తనకంటూ కొత్త కొత్త సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న బాలకృష్ణ ఎన్నో పాత్రలు మనకు కనిపించినప్పటికీ పోలీస్ పాత్రలో కనిపించి చాలా కాలం అయితే అయింది. సో అలాంటి ఒక పోలీస్ క్యారెక్టర్లో మళ్ళీ బాలకృష్ణని చూడబోవడం కేవలం NBK ఫ్యాన్స్కే కాకుండా సినీ ప్రియులకు కూడా ఇది ఒక ఆసక్తికర విషయంగా మారింది. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా, అండ్ దాంతోపాటు ఎలాంటి కథ విజయ్ కనకమేడలో అందించబోతున్నాడు, దీనికి నిజంగానే NBK పర్మిషన్ ఇచ్చాడా, సైన్ అయితే యాక్సెప్ట్ చేశాడా, గో హెడ్ అని అన్నాడా లేదో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.